హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఇవాళ మీకు ఒక వెరైటీ రోటి పచ్చడి పరిచయం చేయాలనుకుంటున్నాను. ముల్లంగి పచ్చి కొబ్బరి కాంబినేషన్లో రోటి పచ్చడి. దానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, పచ్చెనపప్పు, మినప్పప్పు, ముల్లంగి, పచ్చి కొబ్బరి, ఎండుమిరపకాయలు, కొద్దిగా చింతపండు, వెల్లుల్లి రబ్బలు, అంతే. నేను ఇందాక రెండు ముల్లంగి చూపించాను కదా, దాంట్లో ఒకటే తీసుకున్నాను. ఆ హాఫ్ పచ్చి కొబ్బరిలో ఇంకా సగమే తీసుకున్నాను. ఇవి తురివి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మరీ డ్రై రోస్ట్ చేస్తే బాగోదు కాబట్టి. ఈ ముల్లంగి రోటి పచ్చడి అనేది అంటే ఎంతమంది తెలుసో నాకైతే తెలియదు, కానీ నేనైతే చాలా ఇయర్స్ బ్యాక్ అభిరుచి ఛానల్లో చూశాను. అప్పటి నుంచి కంటిన్యూగా చేస్తున్నాను. కానీ ఎవరైనా పెడితే కొబ్బరి పచ్చడి అని అనుకుంటారు, కానీ ముల్లంగి పచ్చడి అని అనుకోరు. ఎందుకంటే అస్సలే తెలియదు ముల్లంగి పచ్చడి అని మనం చెప్తే తప్పించి. ఎందుకంటే అసలు అంత టేస్టీగా ఉంటుంది, కనుక్కోలేరనమాట. ఇందులో దాని వాసన పోతుంది అంటే చాలామంది నిజానికి దాని వాసన నచ్చక ఇష్టపడరు. మనం సాంబార్లో వేసుకున్నా కూడా తీసి పక్కన పెట్టేస్తుంటారు. కానీ దీంట్లో అలా తెలియదు. ఎందుకంటే మనం ఆయిల్లో వేయించేసుకుంటాము. అసలు స్మెల్లే తెలియదు. ఎంత బాగుంటుందంటే అసలు ప్రతి ఒక్కరు ఒక్కసారైనా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందే, అంత బాగుంటుంది. దీంట్లో కొబ్బరి బదులు పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు మనం. ఇలా ఎండుమిరపకాయలు తుంచి వేసుకుంటే లోపల గింజలతో సహా మంచిగా వేగుతాయి, మంచి స్మెల్ వస్తుంది, మన టేస్ట్ యాడ్ అవుతుంది. సో అలా ఒట్టి మిరపకాయల్లా కాకుండా తుంచి వేసుకుంటే బాగుంటుంది. ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత దీంట్లోనే చింతపండు కూడా వేసేసుకొని లైట్గా వేయించుకుంటే బాగుంటుంది. ఇలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చండి ముల్లంగి కాంబినేషన్తో. ముల్లంగిని అంటే అది చాలా హెల్త్కి చాలా మంచిది. ముల్లంగి ఆకులతో కూడా సూప్ చేసుకొని తాగుతారు. ఆయుర్వేదికంగా దానికి చాలా మంచి గుణాలు ఉన్నాయి. రెగ్యులర్గా కాకపోయినా కూడా అట్లీస్ట్ మంత్లీ ఒక 3 times అన్నా తినడానికి ట్రై చేస్తే చాలా మంచిది. మొన్న నాకైతే సూపర్ మార్కెట్కి వెళ్ళంగానే ఫ్రెష్గా కనిపించాయి, సరే అని చెప్పి తీసుకొచ్చాను. ఇప్పుడు అవి తీసేసుకున్నామండి, మిక్సీ జార్లో వేసేసుకున్నాము. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాము. ఇప్పుడు ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కడాయిలో ముల్లంగి వేపుకుందాం. నాకైతే 1 కప్పు నిండా వచ్చిందండి ముల్లంగి. అలా 1 కప్పు నిండా వచ్చింది తురుముకుంటే, ఒక ముల్లంగి అది. ఈ ముల్లంగికి నేను ఒక 10 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఒక ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అయితే దీంట్లో కల్లుప్పు యాడ్ చేసుకోవాలి మనము రుబ్బుకునేటప్పుడు, అదే బాగుంటుంది టేస్ట్. ఇంకా కొద్దిగా తగ్గితే అప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాము. మంచిగా వేయించుకోవాలండి. దాంట్లో అది వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అదంతా పోయే వరకు వేయించుకోవాలి. బాగుంటుంది, అప్పుడే బాగుంటుంది. ఒకవేళ కొద్దిగా మిగిలినా కూడా పక్క రోజుకి బాగుంటుంది, లేకపోతే పాడైపోతుంది. మంచిగా వేయించుకోవాలి. అలా పట్టు చూస్తే బాగా కుక్ అయినట్టు మనకు తెలుస్తుంది. అప్పుడు ఇందులో కోకోనట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్ అయిపోయింది కాబట్టి. అదిగోండి 1 కప్పు నిండా వచ్చింది. ఇది కూడా నాకు 1 కప్పు నిండా వచ్చింది. సో ఈక్వల్ క్వాంటిటీ అనమాట. కొద్దిగా ముల్లంగి కొద్దిగా ఎక్కువ ఉంది. రెండు కలిపి వేయించేసుకుందాం. మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. బాగా త్వరగా అయిపోతుంది, అంత టైం అసలు పట్టనే పట్టదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. చల్లారిపోయింది కాబట్టి మంచిగా ఫ్రై అయిపోయింది. దీంట్లో వెల్లుల్లి వేసేసుకుందాము, అలా తొక్క తీసేసి. అవి కూడా అందులో లైట్గా కుక్ అవుతాయి. పచ్చి కూడా చాలా బాగుంటాయి రోటి పచ్చళ్ళలోకి, కానీ నేను ఊరికనే అలా వేసాను. ఇలా కూడా బాగుంటుంది, నాకు ఇదే అలవాటు కాబట్టి. ఇప్పుడు 1 నిమిషం మూత పెట్టేసి అలా కుక్ చేద్దాం. ఒక 2 minutes జస్ట్. చూసారా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా చల్లారనిచ్చి మనము మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టుకున్నానండి. ఇలా పొడి పొడిగా వచ్చింది కదా, ఇంట్లో వాటర్ మిక్స్ చేసుకొని ఇంకో తిప్పేసుకుందాం. మరి అంటే ఫైన్ పేస్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే రోటి పచ్చడి స్ట్రెచర్ రావాలి కాబట్టి. కొద్దిగా ఇంకా లైట్గా ఒక తిప్పుకుంటే వెల్లుల్లి సరిగా నలగలేదు కాబట్టి. ఇప్పుడు చూసారా ఇలా అయిపోయింది. దీంట్లో ఇప్పుడు పోపు పెట్టుకోవాలి మనం. మంచిగా నలిగిపోయింది, కొబ్బరి పచ్చడి లాగా ఉంది కదా, టేస్ట్ కూడా అలాగే ఉంటుంది.
ఇప్పుడు పోపులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా పచ్చెనపప్పు, కొద్దిగా కరివేపాకు. ఇప్పుడు వెల్లుల్లి కూడా అంటే ఎక్కువ ఇష్టంగా తినేవాళ్ళు వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే దాంట్లో వేసాను కాబట్టి నేను మళ్ళీ వేయలేదు. ఈ ఫ్రై అంతా అదే ఇవి మంచిగా వేగిపోయిన తర్వాత ఈ చట్నీ తీసి అందులో వేసేసి మంచిగా ఒకసారి అలా అనేసి ఆపేసుకోవడమే. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే బాబోయ్ ఎంత బాగుంటుందో, చాలా టేస్టీగా ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి నాకు, ఓకేనా? ప్రియా సూర్య ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్. అదిగోండి వేడి వేడి అన్నం రెడీ అయిపోయింది.